రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వాహనాలకు క్యూఆర్ రిఫ్లెక్టివ్ టేపులు ఏర్పాటు చేయాలని నిబంధనలు జారీ చేసింది. ప్రతి గూడ్స్ వాహనంతో పాటు టాక్సీ ప్లేట్ నెంబర్ కలిగిన కార్లు, బస్సులు, ఇతర వాహనాలన్నింటికీ ఈ రిఫ్లెక్టివ్ టేపులు ఏర్పాటును రవాణా శాఖ తప్పనిసరి చేసింది. వీటి ధరలు భారంగా మారాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తెచ్చిన రిఫ్లెక్టివ్ టేపుల ఏర్పాటు నిర్ణయం సరైనదేనైనా దాన్ని అమలు చేస్తున్న తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం రాత్రి వేళల్లో జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఇటీవల తీసుకొచ్చిన నూతన విధానంతో రాత్రి వేళల్లో వాహనాల్ని రోడ్డు పక్కన నిలిపినా ఇతర వాహనదారులకు స్పష్టంగా కనబడతాయని అధికారులు అంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువని చెప్తున్నారు. క్యూఆర్ రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను వాహనాలకు ఏర్పాటు చేయాలంటే ఒక్కో వాహనానికి 2,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ కేటాయించిన ప్రత్యేక ఏజెన్సీల ద్వారానే ఏర్పాటు చేసుకోవాలి అనడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఇదే బండి ఫిట్నెస్ మేము ఒకప్పుడు 10 నుంచి 12,000, 15,000 ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మాకు 30 నుంచి 40,000 అవుతుంది. మళ్ళీ అదే అదనంగా ఈ 6,000 అంటే మాకు చాలా బాధ అవుతుందన్న. మేము కోరుకుంటుంది ఒకటే ప్రభుత్వాన్ని, మాకు దయచేసి మా గరీబుల దగ్గర నుంచి ఇదంతా కాకుండా కొద్దిగా తక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. రేడియం స్టిక్కర్లు తీయడం దీనివల్ల చాలా భారం పడిపోతుంది. ప్రభుత్వం అప్పుడే వెహికల్ తీసుకున్నప్పుడే అలానే ఈ రేడియం స్టిక్కర్ల అమౌంట్లు పే చేసుకునేటట్టు తీసుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది ఇంత దూర్చుకోదు. మన రేడియాన్ని ప్రభుత్వమే ఒక రేట్ని ఫిక్స్ చేసి ఈ ఆర్టీఓలకు ఇస్తే చాలా బాగుంటుంది. టేపుల్ని ఇతరుల వద్ద ఏర్పాటు చేసుకుంటే రవాణా శాఖ అధికారులు అనుమతించారు. గతంలో వాహనాలకు ముందు, వెనుక భాగంలో పచ్చని, ఎర్రటి రంగుతో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసేవారు. తాజా టేపులపై రవాణా శాఖ లోగోతో కూడిన హాలోగ్రామ్, ప్రత్యేక నెంబర్తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వాహనం పూర్తి వివరాలు తెలుస్తాయి. క్యూఆర్ రిఫ్లెక్టివ్ టేపులు వాహనాలకుంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. సర్కార్ సంకల్పం మంచిదైనా ప్రభుత్వమే రిఫ్లెక్టివ్ టేపుల్ని అందిస్తే బాగుంటుందని వాహనదారులు, ఆయా సంఘాల నాయకులు చెప్తున్నారు. బండికి ముందట వైట్, సైడ్ ఎల్లో, బ్యాక్ రెడ్ స్టిక్కర్లతోటి బండ్లన్నీ యథావిధిగా తిరుగుతున్నాయి. ట్యాక్స్లు కడుతున్నాము 3 నెలలకు ఒకసారి, టోల్ గేట్లు కడుతున్నాము. మరి వాటిలోంచే తీసి ఆ స్టిక్కర్లు ఏవో గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా, నెంబర్ ప్లేట్ ఇచ్చినట్టుగా. రేట్లు కూడా అసలు ఆ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పినప్పటి నుంచి అడ్డవల్గా రేట్లు ఏందండి, 5,000 రూపాయలు లారీకి, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు ఆటోకి, డీసీఎంకి 3,000 రూపాయలు. ఏం రేట్లు అండి అవి? ఏదైతే స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్లది ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. ఒక క్యాబ్ ఫిట్నెస్ రుసుము, గవర్నమెంట్ రుసుము 850 రూపాయలు. కానీ స్టిక్కర్కి మాత్రం 2,000, 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు మా డ్రైవర్ సంఘాలతో కానీ, యూనియన్లతో కానీ మా యొక్క కష్టాలు కానీ, మా యొక్క సుఖాలు కానీ విన్న దాఖలు లేవు. డీజిల్, వాహనాల విడిభాగాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాహన యజమానులపై రవాణా శాఖ భారం మోపుతోందని ఆరోపిస్తున్నారు. ఒక్కో వాహనానికి వేలల్లో వసూలు చేయడంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని వాహన యజమానులు వేడుకుంటున్నారు.